హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో షూట్ చేయాలి అని నేను అస్సలు అనుకోలేదు, కానీ నా ఫ్రెండ్ అయితే చాలాసార్లు చెప్పింది వీడియో షూట్ చేయని. తన కోసం అయితే ఈ వీడియో నేను షూట్ చేశాను. హైదరాబాద్ మెట్రోలో చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళైతే ఆల్మోస్ట్ అందరూ ఇంటికి వెళ్ళడానికి అనుకుంటా. చాలామంది అయితే స్టేషన్ దగ్గరే దిగేశారు, రైల్వే స్టేషన్ దగ్గర. నేను కూడా అయితే మా ఇంటికి స్టార్ట్ అయిపోయాను, ఫెస్టివల్ కదా అనేసి. ఎవరికి చెప్పలేదు నేను ఇంటికి వస్తున్నాను అనే విషయాన్ని. నేను రావట్లేదు నాకు కుదరట్లేదు అనే చెప్పాను. మా అక్క అయితే లిటరల్లీ ఎలా తిట్టిందంటే నన్ను చెప్పలేను, నేను అలా తిట్టింది మా అక్క రావట్లేదు అన్నాను అనేసి. నేనైతే ఎగ్జాక్ట్ టైంకే స్టేషన్కి వెళ్ళిపోయాను, కానీ ఏం చేస్తాం, ట్రైన్ మాత్రం 1 hour డిలే అని చెప్పారు. సరే కదా అని పక్కకి చూస్తూ ఉంటే నాకైతే వీళ్ళు కనిపించారు. వీళ్ళని చూడగానే నాకేదో ఓల్డ్ మూవీ గుర్తు వచ్చింది, కానీ ఆ మూవీ నేమ్ గుర్తు రావట్లేదు. మీలో ఎవరికైనా ఆ మూవీ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ మూవీలో చాలా వరకు నాకు సీన్స్ గుర్తొస్తున్నాయి, కానీ మూవీ నేమ్ అయితే నాకు అస్సలు గుర్తు రావట్లేదు. యాక్టర్స్ కూడా వాళ్ళ నేమ్స్ కూడా నాకు తెలీదు. ఫ్యామిలీకి ఎలానో సర్ప్రైజ్ ఇస్తున్నావు కదా, వీడియో తీ అని చెప్పింది మా ఫ్రెండ్. సరే తీద్దాం అనుకున్నాను. అక్కడ ట్రైన్ 1 hour డిలే అయ్యింది, అండ్ నాకు మిడిల్ బర్త్ రావడం వల్ల ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా కుదరలేదు. సో నేను ట్రైన్ దిగి బస్ ఎక్కేసరికి ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయింది నాది. ఇంకా మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే నేనేం షూట్ చేయలేకపోయాను. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది నన్ను చూసినప్పుడు అనేసి నేనైతే ఏం చేయలేదు వీడియో. మా అక్కకైతే కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను అప్పుడప్పుడు మధ్యలో తనకి మెసేజ్ చేయడం వల్ల ఈ టైంలో బిజీ ఉంటుంది కదా, ఈ టైంలో ఎలా మెసేజ్ చేస్తుంది అనే డౌట్ వచ్చింది. సేమ్ ట్రైన్కి అయితే నా కజిన్ కూడా వెళ్తుంది, నేను తనకు కూడా చెప్పలేదు వస్తున్నాను ఇంటికి అనేసి. తనైతే నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను చూసిన తర్వాత అయితే కట్టప్పలాగా బాగా వెనుకుని మోసం చేసావు కదా, అస్సలు చెప్పలేదు నన్ను అనేసి చాలాసార్లు అయితే అంది. కానీ నేనైతే తను ఏం మోసం చేయలేదు. తనకి స్టేషన్లో ఉండి కూడా కాల్ చేశాను, బట్ తను గెస్ చేయలేదు. మా బావ అయితే అంటూనే ఉన్నారంట మా అక్కతో, మీ చెల్లికి సర్ప్రైజ్ ఇస్తుందిలే అనేసి. నేనైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వెయిట్ చేస్తున్నాను, కానీ ఆ ట్రైన్ ఎంత లేట్గా వెళ్ళిందంటే చాలా చిరాకు వచ్చింది. సరే ట్రైన్ దిగిన తర్వాత అయినా కొంచెం ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటే బస్ డ్రైవర్ కూడా అంతే చేశాడు. లిటరల్లీ 1 hour వెయిట్ చేసా బస్లో కూర్చొని. ఇంటికి వెళ్ళేసరికి అయితే 10:30 అయిపోయింది. మా వాళ్ళు అయితే ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యారు, తర్వాత అయితే ఈ టైంలో ఒక్కదాన్ని ఎలా వచ్చేస్తావో అలా చెప్పకుండా అని చెప్పేసి చాలా తిట్టేశారు. ఇక ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలానే మీరు ఎప్పుడన్నా మీ పేరెంట్స్ని అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ని సర్ప్రైజ్ చేశారా లేదా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టాటా, బాయ్ బాయ్.